హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇందిరమ్మ ఇల్లు లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్ అంటే ఏంటిది అండ్ చాలా రీసెర్చ్ చేసి అనేది నేను కనబడుతుంది కదా. సో చాలా రీసెర్చ్ చేసి అనేది పాయింట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెయ్యాలి అని చెప్పేసి డీటెయిల్ వీడియో తీసుకొచ్చిన. మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తా, వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ మనకు SIR రిజల్ట్స్ అనేది రావడం జరిగింది, డ్రాఫ్ట్ రో రిలీజ్ అయింది. ఆ వీడియో కూడా నేను చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో లింక్ వెళ్ళి మీ యొక్క నేమ్ అనేది SIR డ్రాఫ్ట్ రోల్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. రైట్, ఉంటే కంగ్రాట్స్, లేకుంటే మీ ఓట్ అనేది తొలగించడం జరిగింది. ఆల్రెడీ చాలా ఓట్స్, ఒక 72 lakhs ఓట్స్ అనేది మనకు డిలీట్ అయ్యాయి తెలంగాణలో. అండ్ మేడ్చల్ హైదరాబాద్ లో అయితే చాలా. సో అందులో ఆ డిలీటేషన్ లో మీ పేరు కానీ లేకుంటే మాత్రం ఆ డ్రాఫ్ట్ రోల్ లో అది డిలీట్ అయినది అని అర్థం. దాని తర్వాత ఏం చేయాలి, అప్పీల్ ఎట్లా చేయాలి, రైట్, ఇన్ కేస్ మీకు నోటీస్ వస్తే దాన్ని ఫైల్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అని మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇంకెందుకు టైం వేస్ట్, టాపిక్ లకు వెళ్దాం. లెట్స్ గో ఇన్ అప్డేట్. సో మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వినండి. లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్ అంటే ఏంటిది, ఎందుకు అలా చూపిస్తుంది. రైట్, ఫస్ట్ పాయింట్, లిస్టు అంటే ఏంటిది? మీ అప్లికేషన్ మొదటగా పరిశీలించబడుతుంది, మీరు అర్హులా కాదా అని చెక్ చేసిన తర్వాత మీ పేరు లిస్టులో ఉంటుంది. రైట్, సో మీ యొక్క నేమ్ అనేది మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి మీరు అర్హులవుతూనే మీ పేరు అనేది లిస్టులో పెడతారు. నెక్స్ట్, గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అంటే ఏంటిది, దీని కూడా నేను సమాధానం తీసుకొచ్చిన. మీ డాక్యుమెంట్స్ మరియు డీటెయిల్స్ ను గెజిటెడ్ ఆఫీసర్ గారు వెరిఫై చెయ్యాలి. ఆ వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి స్టేటస్ లో గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అనేది చూపిస్తుంది. అర్థమైందా? సో ఇలా చూపిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని కాదు, అది గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఇది నంబర్ 3, చాలా మంది అడిగేది, ఎందుకో పెండింగ్ లో ఉంటుంది సార్ అని. అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది మిగిలి ఉండడం వల్ల. నెక్స్ట్, అడ్రస్ లేదా ల్యాండ్ డీటెయిల్స్ చెక్ చేయడం. నెక్స్ట్, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం, ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం, సిస్టమ్ లో అప్డేట్ కాకపోవడం. సో ఈ యొక్క రీజన్స్ వల్ల అనేది మీది పెండింగ్ లో అనేది ఉంటుంది. నెక్స్ట్, కరెంట్ ప్రాసెస్. రైట్, అప్లికేషన్ పంపినారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్. సో ఇది మీ ప్రయాణం అన్నమాట. కరెంట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే అప్లికేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, అది మీ డాక్యుమెంట్స్ అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. దాని తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ గారైనా మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత, ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత, సో మొత్తం యొక్క వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీ స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని చూపిస్తుంది. దాని తర్వాత మీకు శాంక్షన్ అవుతుంది, డబ్బులు కానీ ఇల్లు అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, 5th, ఇప్పుడు మీరేం చేయాలని చాలా మంది మేము ఏం చేయాలని అడుగుతున్నారు, అది కూడా పెట్టాను చూడండి. ఎలాంటి డాక్యుమెంట్ మిస్సింగ్ ఉండకూడదు. ఇంకోటి వచ్చేసి ఫోన్ ఆన్ చేసి ఉంచండి, అధికారులు కాల్ చేసినప్పుడు మాట్లాడండి, గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో సమాచారం తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ డాక్యుమెంట్ అనేది మీరు మిస్ అవ్వకూడదు, అన్ని డాక్యుమెంట్స్ మీరు ఇచ్చారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్ కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోండి. చాలా మందికి కాల్స్ వస్తున్నాయి, లిఫ్ట్ చేస్తలేరు. కొంతమంది నంబర్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు, కొంతమంది ఆఫ్ పెట్టుకున్నారు మొబైల్. అలా చేయొద్దు. అధికారులు కాల్ చేస్తే కంపల్సరీ లిఫ్ట్ చేసి సమాధానం ఇవ్వండి. ఇంకే డౌట్స్ ఉంటే కేవలం మీరు ఎంపీడీఓ లేదా ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళి కనుక్కోవచ్చు. నెక్స్ట్, నంబర్ 6, స్టాటస్ లో చూపించే విధానం. రైట్, అప్లికేషన్ రిసీవ్డ్, డాక్యుమెంట్ వెరిఫైడ్, గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్, అప్రూవ్డ్ లేదా శాంక్షన్ ఆర్డర్ ఇష్యూడ్. ఇది మీకు స్టాటస్ లో ఇలా చూపిస్తుంది అనుకోండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో. అది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అని ఉంది కాబట్టి నేను దాన్ని ఎల్లో కలర్ లో హైలైట్ చేశాను. మీకు ఇప్పుడు ఈ స్టాటస్ కనిపిస్తుంది. రైట్, అందుకని నేను హైలైట్ చేశాను. నెక్స్ట్, 7th, అప్రూవల్ తర్వాత ఏమి జరుగుతుంది. ఈ స్టాటస్ అప్రూవల్ తర్వాత ఫైనల్ అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది. అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో, ఇన్ కేస్ లిస్ట్ 1 మీకు స్థలం ఉండి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తా అన్నదంటే అది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఇంకెట్ అది జమ అయిన తర్వాత మీ యొక్క ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్, సో ముఖ్యమైన సూచన అనేది ఏంటంటే ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అంటే రిజెక్షన్ కాదు, ఇది ఒక నార్మల్ ప్రాసెస్ మాత్రమే. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అప్రూవ్ అవుతుంది.
సో ఇదన్నమాట వెరిఫికేషన్ చేసి చాలా మంది నాకు వీడియో తీసుకురండి. సో ఇలా కష్టపడి సో ఇది నేను డిజైన్ చేయడం జరిగిందనమాట, మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో అయాన్ మీడియా అనేది మీకోసం వర్క్ చేస్తుంది, వ్యూస్ కోసం కాదు. సో నేను అప్లోడ్ చేయాలంటే రెగ్యులర్గా ఏదో ఒకటి ఇచ్చి కంటెంట్ పోవచ్చు, కానీ నాకు మీతోని కనెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు ఇంకా ఎంత మంచి కంటెంట్ తేవాలన్నపై ఫోకస్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.